అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష్య శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మాట్లాడతాం. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా అమ్మాయిల విషయంలో కాలి బొటన వేలు పక్కన ఉండే వేలు కాస్త పొడుగ్గా ఉంది అంటే డామినేషన్ చేస్తుంది, పెత్తనం అంతా తనే చేస్తుంది అని చెప్పి చాలా సార్లు విన్నాను నేను ఇది. నిజంగానే వాళ్ళ కాలి వేలు అనేది పొడుగ్గా ఉంటాయి, రెండో వేలు పొడుగ్గా ఉంటాయి. ఈ డామినేషన్ అనేది ఉంటుందా, శాస్త్రంలో ఉందంటారా? అది అమ్మాయిలకనే కాదమ్మా, అబ్బాయిలకు కూడా బొటన వేలు తర్వాత ఉండేటువంటి వేలు కనుక పొడవుగా ఉంటే 90% ఆఫ్ కేసెస్లో వాళ్ళ వివాహ జీవితంలో వాళ్ళది పై చేయి ఉంటుంది. అంతేగాని వాళ్ళు ఏదో హింసిస్తారనో వాళ్ళు ఏదో చేసేస్తారని కాదు అక్కడ. బొటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంది, కాళ్ళ వేలు విషయంలో, చేతి వేలు విషయంలో కాదు. చేతి వేలు అందరికీ పొడవుగానే ఉంటుంది, బొటన వేలు తర్వాత ఉంది అంటే వాళ్ళది నడుస్తుంది ఇంట్లో అనేటువంటిది ఉంది. కానీ దీనికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటంటే మీ జన్మజాతకంలో లగ్నము సప్తమము అని ఉంటుంది. లగ్నం అంటే జీవుడు, ఈ జాతకుడు. సప్తమం అంటే వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి. అది పురుషుడు కావచ్చు, స్త్రీకైతే పురుషుడు, పురుషుడికైతే స్త్రీ. ఆ అధిపతుల్లో ఇద్దరిలో, అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో చూడాలి. ఇప్పుడు లగ్నాధిపతి శుభగ్రహాలతో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి చంద్ర శుక్ర గ్రహాలతో కలిసి ఉన్నాడు, అప్పుడు ఈ వ్యక్తి కూల్గా ఉంటాడు. సప్తమాధిపతి వెళ్ళి ఏ కుజుడితోనే శనితోనే కలిసి ఉన్నాడు అనుకోండి, ఆమె చాలా డామినేటివ్గా ఉంటుంది. లేదా లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ సప్తమాధిపతి కొంచెం శుభగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు వాళ్ళు కూల్గా ఉంటారు. ఒక జాతక చక్రం తీసుకొని మీకు ఎలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి కూల్గా ఉంటాడా, హ్యార్ష్గా ఉంటాడా, మనీ మైండెడ్గా ఉంటాడా, భయంగా ఉంటాడా, జాగ్రత్తగా ఉంటారు. చూసారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఏంటంటే మూడో సంబంధం ఉంటుంది, అంటే థర్డ్ లార్డ్ కనెక్టివిటీ ఉంటుంది, అంటే చాలా జాగ్రత్త ఎక్కువ. అదే థర్డ్ లార్డ్ కనెక్టివిటీ పాపగ్రహాలతో వస్తే ధైర్యం ఎక్కువ ఉంటుంది. అంటే ధైర్యంగా ఉంటాడా, భయంగా ఉంటాడా, ఎప్పుడు ఏదో ఒక పుస్తకం పురుగులా చదువుతూ ఉంటాడా, అంటే వాళ్ళకి విద్యాస్థానం కనెక్ట్ అయి ఉంటుంది 7వ స్థానానికి. అలాగే చాలా క్రియేటివ్, చాలా ఇంటెలిజెంట్, ఎప్పుడు నవ్విస్తూ ఉండే తత్వమా పంచమ స్థానానికి కనెక్ట్ అయి ఉంటుంది. అలా కాదండి ఎప్పుడు ఏదో లిటిగేషన్, బుధకేతువుల కనెక్టివిటీ 6th లార్డ్ కనెక్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు చూడండి మనం కొంతమంది వివాహ జీవితాల్లో చూసుకుంటే ప్రతి చిన్న విషయాన్ని జీవిత భాగస్వామి, అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, లిటిగేషన్ అవుతూనే ఉంటుంది. అంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. ఒకవేళ భర్తకు ఆ లక్షణాలు ఉన్నాయనుకోండి, ఏంటిది ఎప్పుడు ఇట్లాంటిది వండుతాను అంటాడు. వంట దగ్గర తీసుకుంటే ఏంటి చొక్కా ఇట్లా పెట్టేవంటే నేను నీకు ముందే చెప్పా, అంటే ప్రతిదీ కూడా ఏదో ఒకటి. అలాగే స్త్రీకి ఉంది, ఉదాహరణకి చిన్న విషయానికి కూడా వాళ్ళు ఫీల్ అయిపోయి నువ్వు నన్ను ఎప్పుడు ఇట్లాగే హింసిస్తుంటావు అంటది. సీరియస్గా చెప్తున్నా, ఎందుకు జరుగుతుంది అనుకోవడం అంటే ఏంటి, లిటికెంట్ కాంబినేషన్ వాళ్ళకి ఏర్పడుతుంది. మరి కొంతమంది సీక్రసీస్ మెయింటైన్ చేస్తుంటారు, వాళ్ళకి 8th కనెక్టివిటీ ఉంటుంది. సీక్రెట్ సైన్స్లో ఉంటారు వాళ్ళు, సప్తమాధిపతి వెళ్ళి. కొంతమంది భక్తి మార్గంలో గైడింగ్ ఉంటారు చాలామంది. కొంతమంది చూడండి, అబ్బా మా జీవిత భాగస్వామి చాలా గైడింగ్ అండి అని చెప్తూ ఉంటారు. బికాస్ ఆఫ్ వాళ్ళకి 9th లార్డ్ జూపిటర్ 7th హౌస్ కనెక్ట్ అవ్వడం ఇట్లా ఉంటుంది. మరి కొంతమంది వర్కాలిక్ ఉంటారు, జీవిత భాగస్వామి ఎప్పుడు పని, పొద్దున్న వెళ్తే పని 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 పనిగా ఉంటారు వాళ్ళు. అప్పుడు అలాంటి పర్సన్ 10th హౌస్ కనెక్టివిటీతో ఉంటే జీవిత భాగస్వామి అలా ఉంటారు. కొంతమంది ఎప్పుడు సరే జాబ్ చేసుకున్నామా, ఈ వీకెండ్ ఎక్కడికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ మంత్ ఎక్కడికి వెళ్ళిపోదాం ప్లాన్ చేస్తుంటారు, ఎంజాయ్ చేసేది. వాళ్ళకి అంత కనెక్టివిటీ, ఎప్పుడు సేవల్లో ఉండడం, లేకపోతే వర్క్. కొంతమంది డ్రింకింగ్ హ్యాబిట్స్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉంటారు. అంటే వాళ్ళకి వ్యసన సంబంధం వచ్చిందంటే అక్కడ వాళ్ళకి 12వ స్థానంతో, సప్తమాధిపతికి 12వ స్థానంతో పాడైనప్పుడు వ్యసనం. ఒక్కోసారి ఏమవుతుంది, విదేశీ సంబంధాలు కూడా వస్తాయి దానివల్ల. 2 రకాలుగా. ఇలా ఏంటంటే అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి నేచర్ ఉంటుంది అని మనం ఒక జాతక చక్రం చూసి చెప్పచ్చు. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే అట్లాంటి నేచర్ వల్ల ఒకసారి విడాకులై 2వ వివాహ యోగం ఉంటుంది వీళ్ళ జన్మజాతకంలో. అలాంటప్పుడు అర్క వివాహము అంటారు, అంటే పురుషుడి జాతకంలో ఇలా ఉంటే అర్క వివాహం చేయించాలి. స్త్రీ జాతకంలో ఇలాంటివి ఉన్నాయి, ఫస్ట్ సంబంధం ఇట్లాంటిది ఉండి పాడైపోయి సెకండ్ మ్యారేజ్ కుంభ వివాహము అంటారు, అరటి చెట్టుకి చేస్తారు, అది చేయించిస్తే గనక ఆ దోషం పోతుంది. అలాని 2వ వివాహం లేకుండా చేయకూడదు, 2వ వివాహ యోగం ఉంటేనే చేయాలి అది. అలాగే ఎవరికైనా మంచి వివాహ సంబంధం కుదరాలి అని అనుకుంటే గనక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనేటువంటిది లలితా సహస్రనామాల్లో నామాన్ని గనక రెగ్యులర్గా చాంటింగ్ చేసుకున్నట్లయితే ఆ దోషం ఏదైతే సప్తమ స్థానంలో
వివాహం అవ్వకుండా వివాహ జీవిత భాగస్వామితో కొంచెం గొడవలయ్యే దోషం ఏదవుతుందో అది చాలా మటుకు తగ్గుతుంది. అది వివాహం తర్వాత ఇప్పుడు వీడియో చూసి ఎవరైనా అయ్యో వివాహం తర్వాత మరి ఇట్లా ఉంటే ఎట్లాగా అంటే అప్పుడు మీరు శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభాయే నమః చేసుకోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళకు ఉండేటువంటి దోషాలు పటాపంచలు అవుతాయి. అది ఈ వేలు విషయం కూడా కొంత పనిచేస్తుంది, ఎందుకంటే ఇది జూపిటర్ వేలు అంటారు దీన్ని. ఈ చూపుడు వేలైనా కాళ్ళ యొక్క బొటన వేల తర్వాత వేలైనా జూపిటర్ హౌస్. ఈ జూపిటర్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే శుక్రుడు ప్రభావం తగ్గుతుంది. శుక్ర ప్రభావం ఎప్పుడైతే తగ్గిందో వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి మీద వీళ్ళకి కొంత ఇది ఉంటుంది. కానీ ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో 7th లార్డ్ బలంగా ఉన్నాడా లగ్నం బలంగా ఉందని దీన్ని బట్టి కూడా పర్సనల్ చార్ట్ ని చూసి చెప్పచ్చు. చిన్న సందేహం గురించి, ఒకవేళ ఇద్దరికి పొడుగ్గా ఉంటే గొడవలు పడతారా? ఇద్దరు ఒకరి మీద ఒకరు డామినేటివ్ గానే ఉంటారు. ఓకే, నాది గెలవాలంటే నాది గెలవాలి. ఆ సర్వసాధారణంగా అలాంటి కేసెస్ కూడా ఉంటాయి జాతకంలో. లగ్నము పాపగ్రహాలతో ఉంటుంది, సప్తము పాపగ్రహాలతో ఉంటుంది. వాళ్ళ జీవితం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఒక రణరంగం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చూసి పిల్లలు మేము జీవితంలో పెళ్లి చేసుకోమంటారు. వాళ్ళు చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి, అమ్మో కొట్లాటేమో పెళ్ళి అంటే, భార్యాభర్త అంటే కొట్లాటేమో, ఇది ఎవడు పడతాడు రా బాబు. ఇవాళ రేపు సొసైటీలో చాలామంది వివాహం చేసుకోకపోవడానికి కారణం కూడా ఇది ఒకటి ఉంది. ధన్యవాదాలు గురించి. శ్రీమాత్రే నమః.